జై శ్రీరామ్. ఒక 3 రోజుల కింద బంగ్లాదేశ్లో బలిపూబ్ దాస్ అని చెప్పేసి మన హిందూ వ్యక్తిని అక్కడ బంగ్లాదేశ్లో మన హిందూ వ్యక్తి కూడా అక్కడ సమాచారం మనకు అందింది ఏంటంటే మనమందరం ఒకటే, అందరికీ దేవుడు ఒకటే అనే సమాచారం అన్నాడని చెప్పేసి మా ముస్లింలను కించపరచావని చెప్పేసి ఆ వ్యక్తిని, మన హిందూ వ్యక్తిని కొట్టుకుంటూ తోలుకుపోయి బట్టలు విప్పి పెట్రోల్ పోసి తాడు కట్టి చెట్టు కట్టేసి కాళ్ళు పైకి కట్టి తలకాయ కిందికేసి పెట్రోల్ అంటిపెట్టిన తర్వాత మళ్ళీ కింద పడ్డాక కట్టెలతో విపరీతంగా కొట్టినారు. తర్వాత పోలీసు వాళ్ళకి ఎంక్వైరీ చేసి ఏమైంది, ఈ పిల్లవాడు ఏమీ అనలేదని ఒక రిజల్ట్ వచ్చింది. బంగ్లాదేశ్లో ఒకప్పుడు బంగ్లాదేశ్ మన భారతదేశంలో ఉన్నటువంటి మన భారతదేశం బంగ్లాదేశ్ భిక్షం ఇచ్చింది. ఆ భిక్ష మనం ఇచ్చిన భిక్షంతోనే బతుక్కుంటూ మన హిందువుల పైన ఇంత దాడి చేస్తుంటే మన హిందువులం ఎప్పుడు ఐక్యత కావాలి? ఈరోజు బంగ్లాదేశ్ అయింది, రేపు మన దాని కూడా కాదని ఎందుకు అనుకునాలి? ఇన్నిసార్లు చెప్పినా కూడా మన హిందువుల ఐక్యత రావటం లేదు. మరి ఈరోజు బంగ్లాదేశ్ అయింది, రేపు హైదరాబాద్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రతి దగ్గర చూస్తున్నాం, ప్రతిరోజు వీడియోలో చూస్తున్నాం ఎక్కడెక్కడ ఇన్ని దుర్ఘటనలు జరుగుతాయినాయో. మన దేశంలో ఉండి మన దేశంలో బతుకుతూ మన దేశంలో తిండి తింటూ మన పైన దాడులు చేయడం ఎంతవరకు అన్యాయము? హిందువులలో చైతన్యం రావాలి. మరి బంగ్లాదేశ్కి వెళ్ళి మన భారతదేశంలో రోహింగ్యాల్స్ ఎంత ఉన్నారు? ఇది ప్రభుత్వం ఎందుకు గమనిస్తలేదు? అటు రోహింగ్యాలను తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ప్రభుత్వం చేయకపోయినా కూడా మనమందరం హిందువుల ఐక్యత అయ్యి ఆ బంగ్లాదేశ్కు ఒక రోహింగ్యాలు ఎవరైతే వచ్చిందో వాళ్ళందరూ తరిమి కొట్టేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఇలాగే నిమ్మకు నీరెత్తనట్లు కూర్చుంటే ఇక్కడ ఉన్న రోహింగ్యాలే మనం దాడి చేయవలసిన అవసరం ఎంతైనా వస్తుంది. కనుక ప్రతి వ్యక్తి హిందువులు కూడా మనం పట్టుదలతోన ఏ కార్యక్రమం వచ్చినా, హిందువులపైన దాడి జరిగినా, మన దేవాలయాలకు అన్యాయం జరిగినా, మన స్త్రీలకు అన్యాయం జరిగినా, మన గోవులకు అన్యాయం జరిగినా కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కనుక మనం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాము. కనుక మనమందరం హిందువులందరం ఏకమైనప్పుడే ఇది సాధ్యమవుతుంది. కనుక మన ప్రతి ఒక్క హిందువులు కూడా చైతన్యం రావాలి. మనము మన స్త్రీలను, మన గోవులను, మన దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఏదో ప్రభుత్వం చేస్తుంది అనుకునే సమస్య లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఓటు బ్యాంక్ వరకు రోహింగ్యాలను ఇక్కడ తోలుకొచ్చి వాళ్ళను పోషించి పెంచుతున్నారు. వాళ్ళే మనకు రేపు నా శత్రువులు అవుతారు. కనుక మనం జాగ్రత్త ఉండి ఆ రోహింగ్యాలను ప్రభుత్వానికి మెమరాండం ఇచ్చి వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళ దేశానికి పంపించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. మనం శ్రద్ధ తీసుకొని ఈ పట్టుదలతో మన ఐక్యత ఉంటే ఏదైనా సాధించగలం. సంకల్పం గట్టి ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. సంకల్పం అంటే మనకు దురాలోచన కాదు, మన ప్రభుత్వాన్ని, మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన దేవాలయాన్ని కాపాడవలసిన బాధ్యత మన పైన ఉంది. కనుక మనమందరం ఎన్నటికైనా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కనుక మనం ముందు జాగ్రత్తగా మనం అందరం ఏకం కావాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ సూచన ప్రకారంగా ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమం, నిరసన కార్యక్రమం అన్ని జిల్లాలో జరుగుతున్నది. మన పాలమూరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మన హిందూ బంధువులందరికీ విశ్వ హిందూ తరఫున శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బంగ్లాదేశ్లో ఈ మధ్యలో జరిగినటువంటి దీపుదాస్ పైన అక్కడ ఉన్నటువంటి ముష్కర్ల దాడిని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ తలపెట్టినటువంటి బంగ్లాదేశ్ దిష్టిబొమ్మ దహనం యొక్క విషయంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక అకృత్యాలని, బంగ్లాదేశ్లో ఈరోజు ఒకటే ఇన్సిడెంట్ కాదు, షేక్ హసీనాని దేశం నుంచి బయటికి వెళ్ళగొట్టిన తర్వాత కూడా అనేక ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మీడియా దాన్ని ప్రచారం చేయకుండా అదేవిధంగా అంటిపెట్టుకొని ఉన్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. కాబట్టి అటువంటి బంగ్లాదేశ్ అనేది చాలా తాలిబాన్ లాంటి వ్యక్తులు మారిపోయారు, ఐసిస్ లాంటి వ్యక్తులు మారిపోయారు. కానీ బంగ్లాదేశ్లో మాత్రం పూర్తిగా ప్రపంచంలో ఎక్కడ లేని ఆటవిక రాజ్యం కొనసాగుతుంది. అటువంటి ఆటవిక రాజ్యం పోవాలంటే ప్రపంచమంతా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. పక్కలో ఉన్నటువంటి భారతదేశం ఒక్కసారి అనుకుంటే బంగ్లాదేశ్ అనే దేశమే ఉండదు. కాకపోతే ప్రపంచంలో ఒక మాట ఉంటుంది కాబట్టి భారతదేశానికి ఉన్న గౌరవం పోవద్దనే దాంతో మన యొక్క నరేంద్ర మోడీ గారు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సమయం దగ్గరకు వచ్చింది. రాబోయే కొన్ని రోజులలో బంగ్లాదేశ్లో ఇటువంటి ఏ దాడి జరిగినా కూడా ఖచ్చితంగా దాన్ని ఖండిస్తారు. దాన్ని పూర్తిగా నిర్మూలించే విధంగా మన యొక్క దేశం చర్యలు ఉంటాయి. దాన్ని మన యొక్క బంగ్లాదేశ్ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకటి కాదు ఇన్సిడెంట్లు, రెండు కాదు, అక్కడ హిందువులు పూర్తిగా బిక్కుబిక్కుమంటూ ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి.
అటువంటి రాజ్యంలో హిందువులు అక్కడ ఉండడం కూడా శ్రేయస్కరం కాదు. అటువంటి దాంట్లో మనం కూడా సరైన నిర్ణయం తీసుకొని అక్కడ ఉన్నటువంటి మద్దతుగా యావత్ భారతదేశం అంతా కూడా వారికి సంఘీభావం తెలపాల్సినటువంటి అవసరం ఉంది. దాని విషయంలో విశ్వ